హాయ్ ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులకి రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఒక కళ. బట్ ఆ కళని కొద్దిమందే నిజం చేసుకుంటారు. సో ఒక సర్వేలో ఏంటంటే మనకి చాలామంది విద్యార్థులు అంటే ప్రిపేర్ కావాలని అనుకుంటారు, ఖచ్చితంగా జాబ్ సాధించాలని అనుకుంటారు. కానీ ప్రిపేర్ అయిన అనుకోవడం ఏదైతే ఉంటుందో అది కొద్ది కాలమే ఉంటుందట. అంటే ఆ సీరియస్నెస్, నేను ఎలాగైనా జాబ్ సాధించాలి అని ఈరోజు అనుకుంటే రేపటి వరకు అంత సీరియస్నెస్ ఉండట్లేదంట. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇంకా ఆ సీరియస్నెస్ తగ్గిపోతుందట. సో అందుకే చాలా తక్కువ మందికే జాబ్ వస్తుంది. సో ఎంతోమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు, లక్షల మంది కోట్ల మంది కూడా కొన్ని ఎగ్జామ్స్కి అప్లై చేస్తారు, కానీ కొద్ది మందే సక్సెస్ అవుతారు. మరి వాళ్ళలా మీరు కూడా సక్సెస్ కావాలి, 100% జాబ్ సాధించాలంటే ఏం చేయాలి? సో ఈ వీడియోలో మీకు ఒక ప్రతి పాయింట్ మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. వీలైతే పెన్ను పేపర్ ముందు పెట్టుకోండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. నేను ఏమైతే చెప్తానో అది 100% ఫాలో కండి, నీకు ఖచ్చితంగా రైల్వేలో జాబ్ వస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, జస్ట్ జాబ్ రావాలి అనుకోవడమే కాదు, జాబ్ సాధించాలి అని అనుకోవడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ జాబ్ సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక ప్లాన్, అంటే ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అలాగే ఏ క్షణమైతే నేను జాబ్ సాధించాలి అని మనసులో అనుకుంటారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సో చాలామంది విద్యార్థులు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ఆలోచనతోనే కాలం గడుపుతుంటారు. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చూసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది. నీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే జాబ్ సాధించాలనుకున్నావో ఆ క్షణం నుంచే ఫిక్స్ అయిపో, నేను ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా నేను ఎగ్జామ్ 100% అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేస్తాను అని. అలాగే మనకి ఎప్పుడు అంటే ఎన్ని పోస్టులు ఉన్నా దానికోసం వర్రీ కాకు, అదొక టెన్షన్. కొన్ని పోస్టులు ఉన్నాయంట, తక్కువ అంటే నీకెన్ని పోస్టులు కావాలి? 100 పోస్టులు కావాలా, 200 పోస్టులు కావాలా? నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా, ఆ ఒక్క పోస్ట్ కోసం ఆలోచించు. ఖచ్చితంగా అందులో ఎన్ని పోస్టులు ఉన్నా అందులో ఒక పోస్ట్ మాత్రం నాదే అని బలంగా నమ్ము. సో నెగిటివ్ ఆలోచనలు మైండ్లోకి రానివ్వకు. ఎప్పుడైతే నువ్వు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటావో ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, అవన్నిటిని మనం అధిగమించాలి. సక్సెస్ అయ్యేవాడు ఈ నెగిటివ్ ఆలోచనలు దగ్గర రానివాడు. ఎవరైతే జస్ట్ టైం పాస్ అంటే కాలాన్ని అలా గడుపుతుంటారో వాళ్ళే ఈ నెగిటివ్ ఆలోచనలని మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బీ పాజిటివ్. ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి. సో ఎలాంటి ఆలోచనలు రానివ్వకండి. ఎంతమంది అప్లై చేశారని ఒకడు అంటాడు, నేను 5 సార్లు ఎగ్జామ్ రాశాను నాకు రాలేదు, నీకేమొస్తుంది అంటారు. లేదంటే ఎగ్జామ్ మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సో అందులో నీకేమొస్తుంది, కొన్ని పోస్టులు ఉన్నాయి నీకేమొస్తుంది, ఇలా మనకి డిఫరెంట్ మాటలు వినిపిస్తుంటాయి. అవేమీ మైండ్లోకి రానివ్వకు. ఒక్కటే ఫిక్స్ అయిపో, నాకు జాబ్ రావాలి, వస్తుంది రావాలి అని. అది రావాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఖచ్చితంగా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో తర్వాత ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే మొదటి ప్రయత్నంలోనే నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నీకు కావాల్సిన ఎన్టీపీసీ సిలబస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కంప్లీట్గా స్టడీ చేయి. ఫస్ట్ ఇందులో ఏమున్నాయి, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎన్ని మార్క్స్ వస్తాయనేది కంప్లీట్గా స్టడీ చేయి. ఫస్ట్ ఇందులో మనకి ఈ CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే ఫస్ట్ CBT 1 మీద ఫోకస్ చేయండి. ఇందులో మీకు తెలుసు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. మరి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి? 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 100 క్వశ్చన్స్ 90 మినిట్స్. ఒక్కసారి ఆలోచించండి, 100 ప్రశ్నలు 90 నిమిషాలు మాత్రమే ఉంది. అంటే ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం కూడా లేదు, అంటే కొన్ని సెకండ్సే ఉంటుంది. కేవలం 45 to 50 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మరి 45 to 50 సెకండ్స్లో మనం ఎలా చేస్తే దాన్ని ఆ టైంని ఓవర్కమ్ చేయగలుగుతాం? అకాడమిక్ ఎగ్జామ్ డిఫరెంట్,
కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్. ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఇందులో మనం సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే జనరల్ అవేర్నెస్ మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అలాగే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అలాగే రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో ఇలా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తారు. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. 1/3 అంటే 0.333 మార్క్స్ డిడక్ట్ చేస్తారు ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే. ఓకే, రైట్. సో అయితే మనకి ఇందులో మీకు ఈరోజు ఈ క్లాస్లో మీకు అసలు సిలబస్ సబ్జెక్ట్ వైజ్ ఏముంటుంది అంటే ఏ సబ్జెక్ట్లో మనము ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సబ్జెక్ట్ సంబంధించిన బేసిక్స్ మీరు ఏం నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్లో మీకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి కమాండ్ వస్తుంది. అలాగే టాపిక్ వైజ్ జనరల్గా మనకి వెయిటేజ్ ఎలా ఉంటుంది మనకి మెయిన్ ఎగ్జామ్లో. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఫస్ట్ ఎలా ఫోకస్ చేయాలి అనేది మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఈ సిలబస్ ఏంటనేది చూద్దాం. తర్వాత మనం ఎలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు 100% ఫాలో కండి, 100% మీకు జాబ్ వస్తుంది. ఓకే, రైట్. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బికి సంబంధించిన మనకి ఎన్టీపీసీ కావచ్చు, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఏఎల్పి ఏదైనా కోర్స్ తీసుకోండి, జస్ట్ మీకు 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులో కాదు, ఫుల్ కోర్స్, కంప్లీట్ కోర్స్ ఉంటుంది. సో జస్ట్ కోర్సే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపరేషన్ టెస్ట్లు ఉంటాయి. దాదాపుగా 200+ టెస్ట్లు ఉంటాయి మీకు. సో మోర్ దెన్ సఫిషియెంట్. జస్ట్ క్లాస్ వినండి, ఆ టెస్ట్లు రాయండి. సో మ్యాక్సిమం మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో ఒక్కసారి చూడండి, కంటెంట్ చూడండి. నేను నా మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఓపెన్ చేయండి, ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది మీకు. అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. ఓకే, 6 మంత్స్ 3 మంత్స్ కాదు, 1 ఇయర్ ఉంటుంది. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ అంటే సంబంధించిన కోర్స్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. సో అందులో ఉన్న మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో మీకు రీజనింగ్ అండ్ మ్యాథ్స్, అథమెటిక్ నేనే టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, షార్ట్ కట్స్, అడ్వాన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీకు చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అదే కాకుండా స్పీడ్ మ్యాథ్స్ మీరు ఒకసారి ఆ కంటెంట్ ఓపెన్ చేయండి, మీకు కనిపిస్తాయి. సో అందులో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్స్ మనం సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది సో అది డిస్కస్ చేయడం జరిగింది. సో మిగతా ఏ సబ్జెక్ట్స్ అయినా చూడండి, అందరూ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో వీళ్ళైతే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్లో మీకు కనిపిస్తుంది అక్కడ కంటెంట్. ఒకసారి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఇంకా మనకి సిలబస్లోకి వెళ్తే ఇందులో మనకి ఈ సిలబస్ మనకి ఫస్ట్ రీజనింగ్ తీసుకుంటే ఇందులో మీరు వీలైతే ఒక పిక్ తీసుకోండి, నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ పేజ్లోనే మీకు దీనికి సంబంధించిన టాపిక్స్ నోట్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ నోట్ చేసుకోండి. మీకు ప్రతిరోజు ఆ టాపిక్స్ కనిపిస్తుండాలి. నిద్ర నుంచి లేపి అడిగితే టక్మని చెప్పాలి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ ఉంది అని. సో ఫస్ట్ ఈ టాపిక్స్ అని డీటెయిల్గా నోట్ చేసుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇవన్నీ మనకి రీజనింగ్ సంబంధించినవి. జస్ట్ పిక్ తీసుకోండి, పిక్ తీసుకొని నోట్బుక్లో నోట్ చేసుకోండి. సో అలాగే మనకు ఇవి కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినవి కూడా పిక్ తీసుకోండి. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు నోట్బుక్లో క్లియర్గా ఉండాలి. అలాగే ఇది జనరల్ అవేర్నెస్ సంబంధించింది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎలా ప్రిపేర్ కావాలి ఫస్ట్. సో మరి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా చూస్తే 3 సబ్జెక్ట్సే, కానీ ఇందులో మనకి ఈ సబ్జెక్ట్ చూస్తే జనరల్ అవేర్నెస్ అనేది ఇది ఒక సబ్జెక్ట్ కాదు. దాదాపుగా మీరు 10 సబ్జెక్ట్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. 10 సబ్జెక్ట్స్. అది ఒక్క సబ్జెక్ట్ కాదు, చూడడానికి ఒకే సబ్జెక్ట్ ఉంది, బట్ అది 10 సబ్జెక్ట్స్ మనము కవర్ చేయాల్సి ఉంటుంది. 10 సబ్జెక్ట్స్ కవర్ చేస్తే తప్ప మీరు ఈ 40 మార్క్స్లో మనం స్కోర్ చేయలేము. ఓకేనా, రైట్. సో అయితే ఈ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్లో అందరూ అంటే ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఆ టైంలో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ రావడం ఇంపాసిబుల్. మరి మనకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుందో ఒక ఐడియా ఉండాలి. సో మీ టార్గెట్ మాత్రం 80+ పెట్టుకోండి. ఓకే, 80+ పెట్టుకుంటే ఖచ్చితంగా CBT 100% క్వాలిఫై అవుతారు. అదేం సార్ లాస్ట్ టైం 60K క్వాలిఫై అయ్యారు, 50K క్వాలిఫై అయ్యారు. లాస్ట్ టైం జస్ట్ ఇగ్నోర్ దాట్. లాస్ట్ టైం అంటే ఎప్పుడు లాస్ట్ టైం? 6 months ముందా, 1 year ముందా? అది ఎప్పుడో 4-5 years బ్యాక్ జరిగిన ఎగ్జామ్.
సో మీకు తెలుసు కాంపిటీషన్ ఎప్పటికప్పుడు పెరుగుతుంది అండ్ పేపర్ స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. సో నేను ఎప్పుడో 4-5 సంవత్సరాల కింద అదే పేపర్ చూస్తాను, అదే 50 మార్కులు తెచ్చుకుని అంటే ఈసారి పేపర్ మారొచ్చు, పేపర్ స్టాండర్డ్ మారొచ్చు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం అంటే ఎక్కువ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి, అంతేగాని లాస్ట్ అని దాన్ని కంప్లీట్గా బేస్ చేసుకొని దాన్ని గుడ్డిగా నమ్మి ఫాలో కాకండి. ఓకేనా రైట్. సో 80+ మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకుంటే 100% మీరు ఈ కేటగిరీ ఆ కేటగిరీ అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అందులో 80+ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అయితే 100% 80+ తెచ్చుకోగలుగుతారు. ఓకేనా రైట్. సో ఇందులో మీరు ఫస్ట్ రీజనింగ్ చూడాలి. సో ఇందులో మనకి ఈ రీజనింగ్ తీసుకుంటే మరి ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి సార్ అంటే మీరు ఇందులో ఉన్నవి ఏ సబ్జెక్ట్ అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే సో 3 సబ్జెక్ట్స్ని అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు సైమల్టేనియస్లీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని ఒకే సబ్జెక్ట్ని అయిన తర్వాత ఇంకో సబ్జెక్టు ప్రిపేర్ కాకండి. సో మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు ఎంత టైం ఉంది డైలీ ఒక 4 hours 5 hours మినిమం స్పెండ్ చేయాలి. లేదు సార్ నేను జాబ్ చేస్తున్నాను, లేదు సార్ నేను హౌస్ వైఫ్ని, అవన్నీ పక్కన పెట్టండి. ఓకే నాకు టైం లేదు. ఎవరికి టైం ఉంది చెప్పండి. నరేంద్ర మోడీకి టైం ఉందా? చంద్రబాబు నాయుడుకి టైం ఉందా? రేవంత్ రెడ్డికి టైం ఉందా? ఎవరికి టైం ఉంటుంది? ఎవరికి టైం లేదు. సో ఎవరికి టైం ఉండదు. ఆ టైంని నువ్వు సెట్ చేసుకోవాలి, నీకు అనుగుణంగా సెట్ చేసుకోవాలి. నీకున్న 24 hours, అందరికీ ఉన్నది 24 hours. ప్రపంచంలో ఎవరికైనా 24 hours ఉంటుంది. అంతేగాని ఒకరికి 26 hours, ఒకరికి 12 hours ఉంటుంది కదా. సో ఉన్న టైంని నువ్వు సెట్ చేసుకో. నీకున్న ప్లాన్ ప్రకారం, నీకున్న జాబ్, నీకున్న షెడ్యూల్, నీకున్న స్టడీ కావచ్చు, ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ నువ్వు నీకున్న టైంని మినిమం నేను చెప్పేది 4 to 5 hours సెట్ చేసుకో. అండ్ చాలామంది స్టూడెంట్స్ బిగ్ మిస్టేక్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఆ ఎగ్జామ్ డేట్ వస్తే తప్ప నేను బుక్ ఓపెన్ చేయను. ఈ రోజు మంచి రోజులు లేవు, వినాయక చవితి తర్వాత ఓపెన్ చేస్తాను, సంక్రాంతి తర్వాత ఓపెన్ చేస్తాను, December 31st తర్వాత ఓపెన్ చేస్తాను, ఈ రోజు మంచి రోజు లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ సాకులు. నాకు టైం లేదు, నా పరిస్థితులు బాగలేవు, నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్. 1000 రూపీస్ పెడితే కోర్స్ వస్తుంది కంప్లీట్గా. నేను వచ్చి నీ ఇంట్లో చెప్తున్నాను. నీకు ఎప్పుడు టైం వీలైతే నన్ను ఎప్పుడు ఓపెన్ చేసిన అప్పుడు వచ్చి నీకు చెప్తున్నాను. ఇంకా ఇంత మంచి అవకాశం ఉండవు కదా. సో ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకుండా సాకులు వెతుక్కోకు. ఓకేనా, సాకులు వెతుక్కోకుండా పాజిటివ్గా ఉండి కనీసం 4 to 5 hours మినిమం స్పెండ్ చేయి. లేదా ఇంకా ఎగ్జామ్ డేట్ రాలే కదా సార్, ఇంకా 6 months తర్వాత వస్తుందంట, నెక్స్ట్ ఇయర్ ఉంటుందట, చూద్దాం సార్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటాను అనుకోకు. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది 1 month 2 months ప్రిపేర్ అయితే వచ్చేవి కావు, అది మైండ్లో పెట్టుకో. సో మినిమం లాంగ్ టర్మ్ అంటే 6 months to 1 year పెట్టుకోవాలి. అప్పుడు కానీ ఈ సిలబస్ అంతా కంప్లీట్ కాదు. నువ్వు కాంపిటీషన్లో ఉండవు. ఓకేనా. సో నువ్వు కాంపిటీషన్లో ఉండాలంటే, అందులో ఉన్న ఒక పోస్ట్ నీదే కావాలంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకో. సో సండే చూడకు, మండే చూడకు, పండుగ చూడకు. సో జాబ్ సాధించే వరకు అన్ని పక్కన పెట్టేసాయి. సో మినిమం 4 to 5 hours బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సబ్జెక్ట్స్ని మినిమం సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకో. ఓకేనా రైట్. సో ఇందులో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి సార్, ఎలా ప్రిపేర్ అవుతే నేను మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాను మీకు తెలుసా. సో మిమ్మల్ని ఆదుకునేది, మీ జాబ్ని డిసైడ్ చేసేది ఈ సబ్జెక్టే. 30 questions 30 marks. సో మీరు జనరల్ అవేర్నెస్ తీసుకోండి. జనరల్ అవేర్నెస్ అంటే ఏముంటుందో తెలుసు కదా. జనరల్ అవేర్నెస్ అంటే 10 సబ్జెక్ట్స్ అని చెప్పాను, అంటే 10 అని అప్రాక్సిమేట్ చెప్పాను, ఇంకా ప్లస్ ఎక్స్ట్రానే ఉంటాయి. ఇందులో మీకు హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కవర్ చేయాలంటే, ఇందులో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. ఓకే. సో అలాగనే మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానిలో కూడా మనం సో ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. సో అయితే ఈ 3 సబ్జెక్ట్స్లో మనం కంపేర్ చేసుకుంటే, సో మనని ఆదుకునేది, మనకి జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా రీజనింగ్ అని చెప్పవచ్చు. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ అంటే 30కి 30 మార్క్స్ తెచ్చుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే 100% అది రీజనింగ్ అని చెప్పవచ్చు. అంటే రీజనింగ్ అంటే సింపుల్గా ఉంటుందని కాదు, మళ్ళీ తీసి పడేయకండి సింపుల్గా ఉంటుంది నేను చేస్తానని. సింపుల్గా ఉంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 20 చేసావు అనుకోండి, హ్యాపీగా ఫెయిల్ కాకండి. మ్యాక్సిమం మార్క్స్ అంటే 30కి 30 మ్యాక్సిమం స్కోర్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని రీజనింగ్ ప్లాన్ చేసుకోండి. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా రైట్. ఫస్ట్ మీరు ఈ సిలబస్లోకి వెళ్ళే ముందు ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ తీసుకోకండి.
ఓకే, ఏదో ఒకటి క్లాసు వినకండి, ఆ యూట్యూబ్లో క్లాసు ఏదో వస్తే అది వినకండి, ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్గా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఈ రీజనింగ్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సిందంటే బేసిక్స్ నేర్చుకో. బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఇందులో బేసిక్స్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అంటే మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెట్స్ విత్ లెటర్స్ విత్ నెంబర్స్ అంటే A1 B2 ఇలా లెటర్స్ వాటి యొక్క నెంబర్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే నోట్బుక్లో A1 B2 C3 అని రాసుకొని మళ్ళీ ఆ బుక్ క్లోజ్ చేసి A1 B2 C3 D4 C5 అని ఆన్సర్ అనుకుంటే కాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. బట్టి పట్టకండి, అది అయిపోయింది, అది అకాడమిక్లో అయిపోయింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ కండి. సో మీకు చెప్పాను ఆల్రెడీ మీ క్లాసెస్లో కూడా. సో వీటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బట్టి పట్టకుండానే ఇమ్మీడియట్లీ మీరు N అనగానే 14 అని చెప్పగలుగుతారు, P అంటే 16 అని చెప్పగలుగుతారు. అలాగే రివర్స్ పొజిషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండండి. అంటే ఏ నుంచి కౌంట్ చేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ J యొక్క పొజిషన్ ఎంత, దాని యొక్క స్థానం ఎంత అంటే 10 అని ఇమ్మీడియట్లీ మనం చెప్పగలుగుతాం. అలాగే Z నుంచి కౌంట్ చేస్తే J యొక్క పొజిషన్ ఎంత అంటే మనం ఇమ్మీడియట్లీ చెప్పాలి. ఓకే, సో అలా స్టార్టింగ్ పొజిషన్ కానీ రివర్స్ పొజిషన్ కానీ పర్ఫెక్ట్గా ఉండండి. ఇవి పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత నెక్స్ట్ మనకి నెంబర్స్. సో బేసిక్స్ నెంబర్స్ పర్ఫెక్ట్గా ఉండండి. నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, అలాగే స్క్వేర్స్ వర్గాలు, క్యూబ్స్. సో ఇవి ఏంటంటే మనకి ఇందులో ఒక 4-5 టాపిక్స్ నెంబర్ సంబంధించినవి ఉంటాయి. అలాగే లెటర్స్ సంబంధించిన ఒక 4-5 టాపిక్స్ ఉంటాయి. ఈ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల అంటే ఈ లెటర్స్ నెంబర్స్ నేర్చుకోవడం వల్ల దాదాపుగా మీకు తెలుసా ఒక 10 టాపిక్స్, అందులో 10 టాపిక్స్ అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అవి కూడా ఒక 15 to 18 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు, 100% స్కోర్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ మనకి రీజనింగ్లో 100% మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే నువ్వు కొంచెం లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఆ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది లాజిక్స్ ఉంటాయి. మీ క్లాసెస్లో లాజిక్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఈ క్వశ్చన్ చూడగానే దాన్ని మనం ఈజీగా ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. జనరల్గా ఈ రీజనింగ్ అంటే ఏదైనా సరే సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాదు. అంటే మనం చదివింది యాజ్ ఇట్ ఈస్గా బుక్లో ఉన్నది రిపీట్ కాదు, అక్కడ క్వశ్చన్ మారుస్తారు. ఆ మార్చినప్పుడు దానికి మనం ఆన్సర్స్ని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది లాజిక్స్. సో అలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో అలా ఒక 15 to 18 క్వశ్చన్స్ జస్ట్ ఈ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. తర్వాత ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మనకి ఇందులో చూస్తే చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా చాప్టర్స్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ మనకి ఈ రీజనింగ్ సంబంధించిన చాప్టర్సే. సో మీరు ఇందులో ఏం చేస్తారు అంటే మనకి ఇవి నేర్చుకున్న తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏంటి? ఈ లెటర్స్ నెంబర్స్ సంబంధించిన టాపిక్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఈ లెటర్స్ నెంబర్స్ సంబంధించిన ఏముంటాయి చూడండి. ఫస్ట్ దాదాపుగా ఒక 10 టాపిక్స్ వరకు ఉంటాయి. అవి ఏంటంటే లెటర్స్ నెంబర్స్ సంబంధించినవి ఏముంటాయి అంటే మనకి ఇవి చూడండి, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమెరికల్ నెంబర్ సిరీస్ ఉంది కదా, ఈ ఎనాలజీ, ఇవన్నీ మనకి లెటర్స్ నెంబర్స్ సంబంధించినవి. ఎనాలజీ అంటే పోలికలు. ఇందులో మనకి నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, ఇలా మనకి ఎనాలజీ పోలికలు అనేవి 3కు సంబంధించినవి ఉంటాయి. సో ఇవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్లో కూడా మళ్ళీ లెటర్స్ బేస్ మీద సిరీస్ ఉంటాయి, నెంబర్ సిరీస్ ఉంటాయి. అలాగే కోడింగ్ డీకోడింగ్ కూడా మనకి ఈ లెటర్స్ రిలేటెడ్ కాబట్టి సో ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకి దీనిలో లెటర్స్ మనకి నెంబర్స్ను బేస్ చేసుకొని ఇంకా ఏముంటాయంటే మనకి ఇందులో అనలిటికల్ రీజనింగ్లో ఉంటాయి, అలాగే క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఫస్ట్ వీటిని కంప్లీట్ చేసుకోండి. లెటర్స్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోండి. వాటి నుంచే మీకు 15 to 18 క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాదాపుగా 50 to 60% మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే రీజనింగ్లో. ఓకే, సో అవి కూడా మనకి ఈజీగానే ఉంటాయి. కాకపోతే కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టు రెస్పాండ్ అయ్యి లాజిక్స్ని అప్లై చేస్తూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఆ తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే మనకి నాన్ వర్బల్. ఓకే, నాన్ వర్బల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ నాన్ వర్బల్ నుంచి కూడా మనకి ఒక 4 to 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. 4 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్ కూడా. సో అలాగే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎనాలజీ అని, సిరీస్ అని, అలాగే ఫోల్డింగ్ అని, మిర్రర్ ఇమేజ్ అని, వాటర్ ఇమేజ్ అని. సో వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా.
ఇవి చేసిన తర్వాత ఈ లెటర్స్ నెంబర్ చేసిన తర్వాత ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే మనకి ఇవన్నిట్లోంచి మిగతా అన్నిట్లోంచి కూడా 1 క్వశ్చన్ ఇస్తున్నారు, సమ్ టైమ్స్ 2 క్వశ్చన్ ఇస్తున్నారు. సో ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్, అలాగే బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలు, సిలోయిజం, జంబ్లింగ్, సో వెన్ డయాగ్రాము, ఇవన్నీ మనకి 1 క్వశ్చన్ ఇస్తున్నారు. ఓకేనా, రైట్. సో కన్క్లూజన్స్, డిసిజన్ మేకింగ్, అలాగే సిమిలారిటీస్ అంటే సారూప్యతలు మరియు వ్యత్యాసాలు, సో విశ్లేషణాత్మక తార్కికం అనలిటికల్ రీజనింగ్ అంటారు. ఇందులో కూడా క్లాసిఫికేషన్, ఇది చూడండి ఈ క్లాసిఫికేషన్, అలాగే మనకి ఈ 3 ఉంటాయి అందులో. మళ్ళీ లెటర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్. ఇంతకుముందు చెప్పినట్టు లెటర్స్, నెంబర్స్ సంబంధించినవన్నీ ఒకే దగ్గర నోట్ చేసుకొని ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, రైట్. తర్వాత స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, తర్వాత 1 by 1 అని నేర్చుకోండి. సో ఫస్ట్ మాత్రం మీరు 15 to 18 మార్క్స్ ఆర్ 20 మార్క్స్ మనం ఈజీగా ఎలా స్కోర్ చేయగలుగుతామని ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మిగతా టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ 30 క్వశ్చన్స్ మనకి 30 మార్క్స్. మరి ఇందులో కూడా మ్యాక్సిమం మనము 25 వరకు ఈజీగానే చేయగలుగుతాం మీరు కొంచెం ప్లాన్ చేసుకుంటే. 30కి 30 కూడా చేయొచ్చు, చేయలేమని కాదు నా ఉద్దేశం, బట్ ఈజీగా చేయగలుగుతాం 25 క్వశ్చన్స్. మరి ఈజీగా 25 సార్ నాది మ్యాథ్స్ కాదు, నాది నాన్ మ్యాథ్స్, అసలు నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, మీరేమో ఇప్పుడు ఈజీగా చేయగలుగుతారంటున్నారు. నేను రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను సార్, నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నాను. నువ్వు వదిలేస్తే జాబ్ను కూడా వదిలేయాల్సిందే. ఓకే, ఎందుకంటే నువ్వు ఇది వదిలేసేది కాదు, ఇదేమీ అకాడమిక్ ఎగ్జామ్ కాదు, అది వదిలేస్తా ఇది వదిలేస్తా నీకు. ఇదేమి టిఫిన్ కాదు, ఇడ్లీ ఇష్టం లేకపోతే వడ తినడం, వడ ఇష్టం లేకపోతే దోశ తినడం. సో ఖచ్చితంగా అన్నిటి మీద ఫోకస్ చేయాలి. కాకపోతే నీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే అది కూడా నేను చెప్తాను. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఏం చేయాలో చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ అది కాన్సన్ట్రేట్గా విను. సారీ. సో ఇప్పుడు ఇందులో బేసిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్స్ అంటే ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్. ఈ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకుండా నువ్వు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడం అనేది ఇంపాసిబుల్. ఈవెన్ నువ్వు ఐఐటి స్టూడెంట్ అయినా సరే, నువ్వు ఐఐటి స్టూడెంట్ అయినా స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోకుండా నువ్వు ఇందులో స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో మరి స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏంటి అంటే ఇందులో మనకి మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, పర్సంటేజు, సో ఇవన్నీ మనము సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలగాలి. మీకు నేను క్లాస్లో ఇవన్నీ చెప్పే ముందు మొత్తం స్పీడ్ మ్యాథ్స్ మీదనే ఫోకస్ చేశాను, కంప్లీట్గా స్పీడ్ మ్యాథ్స్ మీదనే ఫోకస్ చేశాను. సో నువ్వు ఒక్కసారి ఆ స్పీడ్ మ్యాథ్స్ అన్ని క్లాసులు విన్న తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఎలాంటి క్యాలిక్యులేషన్ సరే జస్ట్ ఇలా సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతావు, క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా చేయగలుగుతావు. ఒక్కసారి చూస్తే నీకు తెలుస్తుంది డివిజన్స్ అయినా పర్సంటేజ్ అయినా ఎలా చేస్తాము. సో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ టాపిక్లోకి ఎంటర్ అయిన తర్వాత నీకు ఆ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా స్పీడ్ చేయగలుగుతావు. అందుకే ఫస్ట్ ఆ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకో. ఒక 1 week 10 days అయినా పర్లేదు, 10 to 15 days అయినా పర్లేదు, మ్యాక్సిమం దీని మీదనే ఫోకస్ చేయి. సో ఈ 10 to 15 days మళ్ళీ వేరే టచ్ చేయకు, వేరే చాప్టర్నే టచ్ చేయకు. నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా, 3 months నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఫస్ట్ అది ఆపేసాయి, ఆ ప్రిపరేషన్ ప్లానింగ్ ఆపేసి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే ఈ స్పీడ్ మ్యాథ్స్ని ఒక 10 to 15 days దీని మీద ఫోకస్ చేయి. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ జస్ట్ క్లాస్ వింటున్నారు, జస్ట్ క్లాస్ వింటే సరిపోదు. ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 24 into 51 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని మల్టిప్లై చేయాలి. దీన్ని మల్టిప్లై చేయాలంటే నాకు తెలుస్తా, నేను చిన్నప్పుడు ఇలా చేశానని అలా చేస్తే కాదు, సెకండ్స్లో క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా చేయగలగాలి. ఓకే, సో నేను క్లాస్ చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా చేయండి అని చెప్తాను. ఓకే, నీకు కూడా మాకు అప్పుడు బాగానే అనిపిస్తుంది క్లాస్ విన్నప్పుడు, కానీ నీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అంత ఈజీగా చేయలేము. సో దీనికి సంబంధించి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా చేయాలో మీ క్లాస్లో డిస్కస్ చేస్తాం, దానికి సంబంధించి షీట్స్ కూడా ఇచ్చాము. సో జస్ట్ సింపుల్గా చూడగానే ఆన్సర్ చెప్పాలి 4, 22, 12, దట్స్ ఇట్. అంటే క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా చేశాను చూడండి. క్యాలిక్యులేటర్లో కూడా మనకి 2, 4 into 5 అని ఈక్వల్ కొడితే కానీ ఆన్సర్ రాదు, అది కొట్టేలోపే నీకు ఆన్సర్ వస్తుంది. సో ఇదంతా ప్రాక్టీస్, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకో, ఎవ్రీ సెకండ్ ఈజ్ కౌంటెడ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక్క సెకండ్లోనే నీ జీవితం మారిపోయే పరిస్థితి వస్తుంది. ఆ ఒక్క సెకండే ఉంటే ఒక మార్క్ వస్తుంది, ఆ ఒక్క మార్క్ వస్తే జాబ్ వస్తుంది. నీకు తెలుసా, చాలామంది స్టూడెంట్స్ నా కళ్ళ ముందే ఎంతోమంది స్టూడెంట్స్ 0.25, 0.5లో కూడా మార్క్స్ మిస్ అయ్యి జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆ పెయిన్ ఇప్పుడు మీకు అర్థం కాదు, అంత మార్క్స్లో మనకు పోతే.
సో అందుకే మనకి ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీనికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అని మైండ్లో పెట్టుకోకండి. ఏ గ్రౌండ్ అవసరం లేదు, నీకు ఉండాల్సిన గ్రౌండ్ అంతా ఈ క్యాలిక్యులేషన్స్ గ్రౌండ్. ఇది నేర్చుకోవడానికి నువ్వు 10th క్లాస్ ఇంటర్ అని ఆలోచించకు, ఎవరైనా నేర్చుకుంటారు. ఉండాల్సిందంతా సీరియస్నెస్, సిన్సియారిటీ, డెడికేషన్. అది ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ ఇందులో ఏం చేస్తావంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది అంటే సింపుల్ టాపిక్స్ నేర్చుకో. ఫస్ట్ సింపుల్ టాపిక్స్ అంటే ఏంటి? ఈజీగా ఉండేటివి. అంటే ఫస్ట్ ఈ బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, పర్సంటేజ్. ఓకే, సో ఇలా మనకి కొన్ని సింపుల్ ఈజీ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకో. ఓకేనా? రైట్. స్క్వేర్ రూట్స్, రైట్. సో ఏజెస్, క్యాలెండర్, ఇలా ఒక 10 టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక దగ్గర రాసుకో. ఫస్ట్ ఆ సింపుల్ టాపిక్స్ అని ఒక దగ్గర రాసుకో. ఆ సింపుల్ టాపిక్స్ అన్నీ నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేసుకో. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్, దెన్ సింపుల్ టాపిక్స్. తర్వాత 1 by 1 సో మిగతా టాపిక్స్ ప్లాన్ చేసుకో. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే పర్సంటేజ్, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ అండ్ మెన్సురేషన్. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, రైట్. సో సార్ నేను నాన్ మ్యాథ్స్ సార్ ఈ జామెట్రీ చూస్తేనే నాకు చుక్కలుగా అనిపిస్తాయి, ఒక భయం సార్ అని. ఓకే, వదిలేసాయి. నీకు టెన్షన్ అనిపిస్తే వదిలేసాయి. ఫస్ట్ ఇవన్నీ నేర్చుకో. ఇందులో ఒక 20 టాపిక్స్ 25 టాపిక్స్ నేను ఫస్ట్ 20 టాపిక్స్ నేర్చుకో. ఈ 5 టాపిక్స్ ఏవైతే ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయో ఒకవేళ నీకు ఇబ్బంది అనిపిస్తే అట్లీస్ట్ అందులో బేసిక్స్ అని నేర్చుకోవడానికి ట్రై చేయి. మరీ అంత అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ బేసిక్స్ అని నేర్చుకుంటే దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. అలాగే స్టాటిస్టిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇస్తున్నారు. ఫస్ట్ అలా ఈజీ టాపిక్స్ అని ఒక దగ్గర రాసుకో. తర్వాత 1 by 1 ఈ టాపిక్స్ అన్ని ఫాలో అవ్వు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఫాలో అయిన తర్వాత ఈ రీజనింగ్, అర్థమెటిక్, మెయిన్లీ ఏదైనా సరే ఖచ్చితంగా మనకి ఆర్ అనే ఈ 2 డబల్ ఆర్ గుర్తుపెట్టుకో. డబల్ ఆర్ అంటే ఏంటంటే రివిజన్. ఫస్ట్ రీడ్, ఫస్ట్ నేర్చుకో. ఓకే, తర్వాత రివిజన్ అంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత వస్తుంది. తర్వాత నెక్స్ట్ రాయాల్సింది ఏంటంటే మనకి ఈ అంటే ఆర్ఆర్ఈ. ఓకే, ఇది మర్చిపోకు. ఫస్ట్ ఆర్ఆర్ అయిన తర్వాత అంటే రీడ్ చదువుతావు, తర్వాత ప్రాక్టీస్ చేస్తావు. తర్వాత నువ్వు చేయాల్సింది అంటే ఎగ్జామ్స్. ఎన్ని వీలైతే అన్ని ఎగ్జామ్స్, టెస్టులు అటెంప్ట్ చేయాలి. నువ్వు టెస్ట్లు అటెంప్ట్ చేయకుండా నువ్వు సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా నీకు సక్సెస్ కాలేవు. ఎగ్జామ్ రాస్తేనే నీకు పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాస్తుందని తెలుస్తుంది. మీకు ఇందులో 200 టెస్టులు రెడీగా ఉన్నాయి మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో. సో అది కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసినవి, 1/3 నెగిటివ్ మార్క్స్తో ప్రిపేర్ చేసినవి. కాబట్టి నీకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. సో ఇమ్మీడియట్లీ రాయొద్దు ఎగ్జామ్స్. ఫస్ట్ చదివిన తర్వాత, రివిజన్ అయిన తర్వాత సైమల్టేనియస్లీ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాస్తుండాలి. మాక్ ఎగ్జామ్స్ ఇప్పుడే రాయొద్దు. మెయిన్ ఎగ్జామ్స్ ముందు ఒక 2 months ముందు, అప్పుడు 3 months ముందు, ఇవంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాక్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్. ఇది మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. కానీ అంత ఈజీ కాదు 40కి 40 మార్క్స్ స్కోర్ చేయాలంటే, ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అయితే అలాగని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా మనకి సెలెక్టెడ్గా అంటే ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయి. ఫస్ట్ ఇందులో నువ్వు ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే జనరల్గా బిఫోర్ ఎగ్జామ్ ఏంటంటే మ్యాక్సిమం మనకి 1 yearకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. బిఫోర్ ఎగ్జామ్ డేట్కి ముందు 1 year చదువుకో. దానికంటే ముందు ఎప్పుడైనా వస్తే 1 question or 2 questions వస్తాయి రేర్ కేసెస్లో, బట్ దానికోసం వరీ కావాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 1 year సంబంధించిన కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ చదువు. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ చదివితేనే నీకు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ రాసుకో. ఓకే, సో అంటే అవార్డ్స్ సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ కావచ్చు, సో పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తలోని వ్యక్తులు కావచ్చు, అలాగే ఎకనామిక్స్ సంబంధించిన కావచ్చు, బ్యాంకింగ్ సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న స్పోర్ట్స్ సంబంధించిన కావచ్చు. కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయి. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక 6 to 8 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 40లో 6 to 8% అంటే దాదాపుగా మనకి 20% మినిమం 20 to 25% కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు. మినిమం 6 to 8 అంటే ఆల్మోస్ట్ 20% అని కూడా అప్రాక్సిమేట్లీ. సో 20% ప్లస్ క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే మనకి ఇందులో పాలిటీ,
హిస్టరీ, జాగ్రఫీ, ఓకే, ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయి. సో అంటే ఈ మూడింటి నుంచి ఖచ్చితంగా మనకి పాలిటీ నుంచి ఒక 3-4 అండ్ హిస్టరీ నుంచి ఒక 5-6, జాగ్రఫీ నుంచి ఒక 3-4 వస్తాయి. అంటే ఓవరాల్గా ఒక 10 to 12 క్వశ్చన్స్ మనకి అప్రాక్సిమేట్లీ 3 సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. అంటే మనకి ఈ అప్రాక్సిమేట్లీ మనకి ఈ 4 నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయి. అప్ టు అవుట్ ఆఫ్ 40 మనకి 20 మార్క్స్ దీని నుంచి వస్తాయి. కాబట్టి ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయి. తర్వాత స్టాటిక్ జీకే అంటే మనకి స్టాటిక్ జీకే అంటే ఏముంటాయి? స్టాటిక్ జీకే అంటే మనకి సో ఫస్ట్ పర్సన్స్ కావచ్చు, అలాగే కరెన్సీస్ కావచ్చు, క్యాపిటల్స్ కావచ్చు, ఓకే. సో ఇలాంటి స్టాటిక్ జీకే మీద ఖచ్చితంగా ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో వీటి మీద కూడా ఫోకస్ చేయండి, ఓకేనా? రైట్. సో ఆ తర్వాత మిగతావి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామీ కూడా ఒక 1-2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావు. సో అలా వీటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకే. సో ఇలా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇందులో ఒక 30+ మార్క్స్ మనం ఈజీగా చేయగలుగుతాం, ఓకే. 30 to 35 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. సో ఇందులో రీజనింగ్లో మనకి అట్లీస్ట్ 25, అలాగే మ్యాథ్స్లో 25, 50, ఇందులో మనకి ఒక 30 to 35 అంటే ఒక 80 to 85 ఈజీగా స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ టార్గెట్ పెట్టుకోండి, ఓకే. సో 80 to 85 స్కోర్ చేయండి. నువ్వు 60 కట్ ఆఫ్ ఉందా, 50 కట్ ఆఫ్ ఉందా మర్చిపోండి. సో 100% నువ్వు CBT1 క్వాలిఫై అవుతావు, ఓకే. సో అది నాది గ్యారంటీ, ఓకేనా. సో ఎందుకంటే మ్యాక్సిమం స్కోర్ ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంటేనే వాడి క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో నేను చెప్పడం వరకే నా బాధ్యత, బట్ నీకు ఉండాలి. నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి ఎలాగని, అని నేను ఇప్పుడు ఎలాగైతే అని చెప్పానో అది సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకో. సో ఫస్ట్ ఈ సిలబస్ అంతా స్టడీ చేసిన తర్వాత ఈ ప్రిపరేషన్లో భాగంగా ఖచ్చితంగా నువ్వు క్లాసెస్ వినాల్సి ఉంటుంది. అది ఆన్లైన్ వింటావా, ఆఫ్లైన్ వింటావా, నా దగ్గర నేర్చుకుంటావా, ఇంకొక దగ్గర నేర్చుకుంటావా, నీ ఇష్టం. కానీ ఎక్కడ నేర్చుకున్నా అనుకున్నా ఒకసారి చూడండి, వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ చూడండి, ఆ ఫ్యాకల్టీ సంబంధించిన క్లాసెస్ వినండి, డెమో క్లాస్ చూడండి. మీకు కనెక్ట్ అయింది అంటే నాకు అర్థమవుతుంది బాగా అన్నప్పుడు అలాంటి క్లాస్ తీసుకోండి. అలాగే ఒకేసారి 10 యాప్లు డౌన్లోడ్ చేసుకోకండి. ఒకడు 10 రూపాయలు ఇస్తున్నాడు, ఒకడు 100 రూపాయలకి ఇస్తున్నాడు, ఒకడు 100 రూపాయలకి ఇస్తున్నాడు అని అందరివి డౌన్లోడ్ చేసుకోకండి. నీకు ఎవరైతే బాగా చెప్తున్నారు, నాకు బాగా అర్థమవుతుంది అనుకున్నారో వాళ్ళ క్లాస్ మాత్రమే వినండి. తర్వాత దీనికి సంబంధించిన ఒక స్టాండర్డ్ బుక్స్ మెయింటైన్ చేయండి. సో మీకు దానికి సంబంధించిన బుక్స్ కూడా మీకు కావాలంటే లిస్ట్ నేను సపరేట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. అలాగే ఈ బుక్స్ ప్లస్ క్లాసెస్ అండ్ టెస్ట్లు ఇవి ఒక సిస్టమేటిక్గా డైలీ 4 to 5 అవర్స్ ఎగ్జామ్ వరకు మీరు ఎంత బిజీగా ఉన్నా 100% ఆ టైం మేనేజ్మెంట్ అని చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. సో 100% మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది, ఓకేనా. ఆల్ ది బెస్ట్.